Hello friends, welcome to Sainika Defense Education and me Sanjay Reddy, ex-Air Force. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ జీడీకి సంబంధించిన ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎక్స్ప్లెయినే కాదు, ఇది మీకు వన్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని కూడా అనుకోండి. కోర్స్ ఇక్కడ ఆన్సర్స్ కూడా టిక్ చేసి ఉంటాయి క్వశ్చన్ పేపర్లో, బట్ మీరు ఎగ్జాక్ట్గా మీకు ఆ టిక్ చేసిన ఆన్సర్స్ తెలుసా తెలియదా, తెలిస్తే మీకు కరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ పెట్టాననుకోండి, తెలియకపోతే ఆన్సర్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు యావరేజ్గా వచ్చేసి ఒక 30 స్కోర్, అంటే అవుట్ ఆఫ్ 30 స్కోర్ కింద మీరు కరెక్ట్ చేయగలిగితే మాత్రం మీరందరూ హీరోస్ ఏమో, ఎటువంటి డోకా లేకుండా మీరు ఎగ్జామ్ అయితే 100% క్లియర్ చేయగలరు. అండ్ ఈ క్వశ్చన్ పేపర్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అండి, చాలా బాగా ఉంటాయి క్వశ్చన్స్. అండ్ మంచిగా తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్, అన్నిటికీ మించి నా ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు చాలా చాలా అవసరం అవుతుంది అనమాట. సో మనకు 8 PM అనే కాన్సెప్ట్ మీద లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం ఉంది. సో లెటస్ సీ ఎంతమంది మనకు లైవ్లో వచ్చేసి మీరు ఎగ్జామ్ అటెండ్ చేస్తారో. చాటింగ్ సెక్షన్లో మీ ఆన్సర్ తెలియజేయడమేనండి ఎగ్జామ్ అటెండ్ చేయడం అంటే. అండ్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు అకాడమీలు ఇప్పుడు క్లోజ్ అవ్వడం వల్ల మనకి ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత వరకు మీ అందరికీ షేర్ చేస్తూ ప్రతి సోషల్ మీడియాలోకి షేర్ చేయండి, సో దట్ మనకు ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ తెలియాలి. సో బాయ్స్, ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకుంటే, వేర్ ఈస్ ద బిగ్గెస్ట్ మెట్రలాజికల్ ల్యాబొరేటరీ లొకేటెడ్ ఇన్ ఇండియా అని అడిగాడు. సో యాక్చువల్లీ మెట్రలాజికల్ ల్యాబొరేటరీ లేదంటే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మనకు వరల్డ్ వైడ్ అడిగితే అది లండన్ అండి, లండన్లో ఉంటుంది. వరల్డ్ వైడ్ అడిగితే లండను. ఇక్కడ మనకు ఇండియా అడిగాడు అనమాట. ఇండియాలో ఆబ్వియస్లీ మనకు పూణే, జైపూర్, పాట్నా అండ్ అంబాలా ఉంది, బట్ మనకు పూణే వచ్చేసి ద కరెక్ట్ ఆప్షన్. ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చేయదంటే వాతావరణం గురించి తెలియజేసేది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు వేడిగా ఉంటుంది, ఎంత వేడిగా ఉంటుందని తెలియజేసేదే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఇన్ ద వరల్డ్ అని అడిగాడు. చూడండి, రబ్బర్ ఇన్ ద వరల్డ్ ఆల్రెడీ లాస్ట్ టైం మన క్లాస్లో చెప్పుకున్నాము. మలేసియా, శ్రీలంక, థాయిలాండ్ అండ్ ఇక వచ్చేసి నెక్స్ట్ బ్రెజిల్ అనేసి. ఇక్కడ చూడండి, రబ్బర్ అనేది మనకు థాయిలాండ్ ఈజ్ ద ఫేమస్ అనమాట. థాయిలాండ్ రబ్బర్కు చాలా చాలా ఫేమస్ అండి. సో ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసి రబ్బర్ థాయిలాండ్. ఒకవేళ మనకి ఇండియన్ స్టేట్ అడిగితే అది మనకు కేరళ అండి, కేరళ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ నామినేట్ హౌ మెనీ మెంబర్స్ టు ద రాజ్యసభ అని అడిగాడు. సో మన పార్లమెంట్లో ఆబ్వియస్లీ మనకు అందరికీ తెలిసిందే, పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అని 2 ఉంటాయి. సో లోక్సభలో మనకు ప్రెసిడెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తాడు, ఆంగ్లో ఇండియన్స్ అంటారనమాట వాళ్ళను. ఇక రాజ్యసభలో ప్రెసిడెంట్ 12 మందిని నామినేట్ చేస్తాడు, వాళ్ళు మనకు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి నామినేట్ అవుతారనమాట. సో ఓవరాల్గా రాజ్యసభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 250 అండి, లోక్సభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 550. గుర్తుంచుకోవాలండి, మ్యాక్సిమం స్ట్రెంత్ చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ ఇండియన్ లేడీ టు స్కేల్ ఎవరెస్ట్ అని అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ ఇండియన్ లేడీ టు స్కేల్ ఎవరెస్ట్ అంటే మనకు ఆబ్వియస్లీ మనకు సంతోష్ యాదవ్, రాజేందర్ కౌర్, మైదా పాట్కర్ అండ్ బచేంద్రి పాల్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో బచేంద్రి పాల్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇండియన్ లేడీ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ను కొలిచిన ఇండియన్ లేడీ బచేంద్రి పాల్ అనమాట. బట్ ఇక్కడ 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన వ్యక్తి ఎవరు అని అంటే మనకి ఇక్కడ గుర్తు రావాల్సిన వాళ్ళు ఎవరంటే సంతోష్ యాదవ్. ఈ సంతోష్ యాదవ్ అనే 2 సార్లు మనకు ఎవరెస్ట్ పీక్ను అధిరోహించిందనమాట. సో ఇక్కడ మేధా పాట్కర్ గురించి మనకి ఈమె కొండల గిండలు ఏమి ఎక్కదండి, ఈమె నర్మదా బచావో ఆందోళన అనేసి ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది, మేధా పాట్కర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వాజ్ గోవా లిబరేటెడ్. యాక్చువల్లీ గోవా పోర్చుగీస్ వాళ్ళ నుంచి లిబరేట్ అవుతుందన్నమాట. సో అది ఎప్పుడు లిబరేట్ అవుతుంది అని అడిగితే 1961లో గోవా మనకు పోర్చుగీస్ వారి నుండి స్వతంత్రం అయితే పొంది ఇండియాలో కలవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ది ఫస్ట్ ఇండియన్ లేడీ టు బికమ్ మిస్ వరల్డ్. సో యాక్చువల్లీ 5th క్వశ్చన్కు సి ఏదైతే ఆప్షన్ ఇచ్చాడో 1962 మనకు వన్ అండ్ ఓన్లీ చైనా వార్ అనేది జరగడం జరుగుతుంది. చైనా వార్ 1962లో జరుగుతుంది, అది గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ లేడీ టు బికమ్ మిస్ వరల్డ్ అని అడిగాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, సమ్ టైమ్స్ మిస్ యూనివర్స్ అని ఇస్తాడండి, మిస్ యూనివర్స్ అని ఇస్తే అది ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఇక్కడ మిస్ వరల్డ్ అని అడిగాడు కాబట్టి రీటా ఫారియా
మనకు గుర్తుకు వస్తుందన్నమాట. సో మిస్ యూనివర్స్ అని అడిగితే సుస్మితా సేన్ గుర్తుకు రావాలండి, సుస్మితా సేన్. సో కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ అడుగుతాడు, జాగ్రత్త. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మిస్ వరల్డ్ అంటే రీటా ఫారియా, మిస్ యూనివర్స్ అంటే సుస్మితా సేన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అని అడిగారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడుతుంది అంటే 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడుతుంది. 47లో ఇండిపెండెన్స్ రావడం జరుగుతుంది. సో 25లో మనకు గాంధీజీ బెల్గాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్ అనేది అక్కడ సెషన్ అనేది అక్కడ జరుగుతుందన్నమాట. సో 1950లో గణతంత్ర దినోత్సవం అంటే గణతంత్రముగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిగాడండి 2014లో ఎక్కడ జరిగింది అనేసి మనకు. బట్ ఇక్కడ మనం 2014 గురించి డిస్కస్ చేసుకోకుండా 2018 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎంతమంది తెలుసో చెప్పండి 2018లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అనేసి. సో మనకు 2018లో కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి గోల్డ్ కోస్ట్ అనేసి, గోల్డ్ కోస్ట్ గేమ్స్ అని కూడా దీన్ని చెప్పుకుంటాము, ఆస్ట్రేలియాలో జరిగాయి అన్నమాట 2018. ఒక 2022 గురించి అడిగితే బ్రింగ్టన్ అనేసి మనకు ఎక్కడ ఇంగ్లాండ్లో జరుగుతాయి అన్నమాట ఈ గేమ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెహ్రూ గోల్డ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అడిగాడు హాకీ, బాస్కెట్బాల్, క్రికెట్ అండ్ వాలీబాల్. సో ఇక్కడ నెహ్రూ గోల్డ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హాకీ అండి, హాకీ. ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెహ్రూ గోల్డ్ కప్ అని ఉంటుంది, నెహ్రూ కప్ అని ఉంటుంది, సో నెహ్రూ ట్రోఫీ అని ఉంటుంది, చాలా రకరకాలుగా ఉన్నాయి, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నెహ్రూ గోల్డ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హాకీ. నెక్స్ట్ కాళిదాస్ అవార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగాడు. కాళిదాస్ని జనరల్గా మనం ఇండియన్ షేక్స్పియర్ అని పిలుచుకుంటాము. సో ఈ కాళిదాసు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లిటరేచర్ అంటే మనకు రచయిత అని మనం చెప్పుకోవచ్చు. ఇండియాలో ఇప్పటి వరకు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రచయిత కాళిదాసే. అందుకే తన్ని ఇండియన్ షేక్స్పియర్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఈయన రాసే బుక్కులు కుమార సంభవము, మాలికాగ్నిమిత్రము, ఋతు సంహారము, ఇక శాకుంతలము, అవిజ్ఞాన శాకుంతలము, మేఘ సందేశము, ఇలాంటి బుక్స్ అన్నీ రాస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ బట్ ఆయన లిటరేచర్లో ఇవ్వడండి, లిటరేచర్లో ఈ అవార్డు ఇవ్వడు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్, కళలు, వీటికి ఈ కాళిదాస్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య డిఫీటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్స్ అని అడిగాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. చంద్రగుప్త మౌర్యుడు అంటే చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు ఉంటారు కదండి. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని ఓడిస్తారంటే మనకు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే అలెగ్జాండర్ కాదు, పోరస్ కాదు, బిందుసార కాదు, మనకు సెల్యూకస్ నికేటర్ అనమాట. ఈ సెల్యూకస్ నికేటరు వచ్చేసి మనకు అలెగ్జాండరు ఇండియాకు వచ్చినప్పుడు నందవంశస్థులు ఉన్నారు. ఆ నందవంశస్థులు ఇక్కడ పోరాడి అలెగ్జాండర్ చాలా వరకు ఆక్రమించి వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి బేబిలోనియాలో చనిపోతాడు. సో సెల్యూకస్ నికేటర్ను గవర్నర్గా ఉంచేసి వెళ్తాడనమాట. సో ఈ సెల్యూకస్ నికేటరు అలెగ్జాండర్ పోయిన తర్వాత మళ్ళీ చంద్రగుప్త మౌర్యుడు వస్తాడు 323 BCలో. సో ఈ చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ని ఓడిస్తాడు. సెల్యూకస్ నికేటర్ని ఓడించిన తర్వాత తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు చంద్రగుప్త మౌర్యునికి. ఆ పెళ్లితో పాటు మెగస్తనీస్ అనే ఒక పర్సన్ని చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉంచుతాడు అనమాట. ఈ మెగస్తనీస్ అనే పర్సను ఇండికా అనే ఒక బుక్ అయితే రాయడం జరుగుతుందన్నమాట. సో ఇండికా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మెగస్తనీసు, ఇండికా అంటే మెండికా అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు గుర్తు వచ్చేస్తుంది. ఇక చాణక్యుడు వచ్చేసి అర్థశాస్త్రం అనే బుక్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జమైకా. జమైకా యొక్క క్యాపిటల్ కింగ్స్టౌన్ అనమాట. సో క్యాపిటల్స్, కరెన్సీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, నేర్చుకోవాలి మీరు. విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆఫ్ ది సేమ్ సైజ్ యాజ్ మాస్ ఆఫ్ ది ఎర్త్. సో ఇక్కడ మార్స్ ఇచ్చాడు, జూపిటర్ ఇచ్చాడు, సాటర్న్ ఇచ్చాడు, మెర్క్యూరీ ఇచ్చాడు. యాక్చువల్లీ సేమ్ సైజ్ అండ్ మాస్ ఆఫ్ ది ఎర్త్ అంటే మార్స్ కూడా కాదండి, ఏవి ఇందులో ఆప్షన్స్ కాదు. బట్ ఇచ్చాడు కాబట్టి మనం మార్క్స్ పెట్టుకోక తప్పదు. కానీ యాక్చువల్లీ వీనస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సేమ్ సైజు కూడా సేమే ఉంటుందండి. ఒక 300-400 కిలోమీటర్స్ వ్యాసం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రెజిల్ ఈజ్ ద మోస్ట్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో రైసా, కాఫీనా, షుగరా, వీటా. ఆప్షన్స్ అనేది మీరు నేను చెప్పే కంటే ముందే మీరు ఒకవేళ తెలిసినా టెక్ చేసి ఉన్నాయి, నో ప్రాబ్లం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెక్ చేసే ఉంటాయి. సో మీకు కరెక్ట్ తెలుసా లేదా అనే దాన్ని బట్టి మీకు ఎంత స్కోర్ వచ్చిందని మీరు తెలియజేసుకోండి బ్రదర్స్. నెక్స్ట్
వీలైనంత వరకు షేర్ చేస్తూ ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు ఈ నెక్స్ట్ వీడియోలో మేబీ ఈరోజు కానీ లేదంటే రేపు కానీ మీకు ఇండియన్ ఆర్మీలో మనకు యాజ్ ఏ సిపాయిగా జాయిన్ అయినప్పుడు ట్రైనింగ్ సెంటర్లో ఎంత అమౌంట్ ఇస్తారు, లేదంటే ట్రైనింగ్ అయిన తర్వాత మీకు టోటల్గా ఎన్ని లక్షల అమౌంట్ ట్రైనింగ్ అవ్వగానే ఇస్తారు, అండ్ టోటల్ పేమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇండియన్ ఆర్మీలో పేమెంట్ ఎంత వస్తుంది పర్ మంత్ శాలరీ అనేది నేను మీకు క్లియర్గా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్స్. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ పేమెంట్ కోసమే పోరండి, చాలామంది దేశ సేవ కోసం పోతూ ఉంటారు. బట్ పేమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చిప్కో మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై అని అడిగాడు. చిప్కో మూమెంట్ అనగానే సో సుందర్లాల్ బహుగుణ మనకు గుర్తుకు రావాలండి. నర్మదా బచావ్ అనగానే మనకు మేధా పాట్కర్ గుర్తుకు రావాలి. బిష్నోయి మూమెంట్ అని ఇంకోటి ఉంటుందండి, మీరు బిష్నోయి మూమెంట్, బిష్నోయి. సో ఈ బిష్నోయి మూమెంట్ అంటే అనగానే ఇది కట్టింగ్ ట్రీస్ కట్ చేయొద్దు అనేసి దాని మీద ఉద్యమం జరుపుతారో అది బిష్నోయి మూమెంట్ అనమాట. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అయితే అయిపోయిందండి. జనరల్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 degrees అయితే వాట్ ఈస్ ఇట్స్ కరస్పాండింగ్ రీడింగ్ ఇన్ కెల్విన్ అని అడిగాడు, కెల్విన్ స్కేల్ అని అడిగాడండి. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 degrees Celsius అయితే కెల్విన్ ఏమవుతుంది, ఫర్ సపోజ్ మనకు 0 degrees Celsius ఈజ్ ఈక్వల్ టు 273 kelvins అనమాట. సెల్సియస్ ఈక్వల్ 273 kelvin. అదే 100 degrees Celsius వచ్చేస్తే మనకు 373 kelvins అవుతుంది. అంతే అండి, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది వచ్చేసి 0 degrees Celsius వచ్చేసి 273 kelvins. ఇక్కడ 100 అడిగాడు కాబట్టి 373 kelvinsగా మనము చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగాడు. సౌండ్ అత్యధికమైన స్పీడ్తో దేంట్లో ట్రావెల్ చేస్తుంది అంటే మనం గుర్తుగా చేసుకోవద్దండి. ఇక్కడ కోర్స్ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్టీల్ అని చెప్పుకుంటాము. బట్ ఎయిర్, వాక్యూము, వాటర్లో ఎందుకు ట్రావెల్ చేయదంటే రీజన్స్ చెప్తా చూడండి. వాక్యూమ్లో అసలు ట్రావెలే చేయదు, అసలు సౌండే వినపరాదు. ఎందుకంటే సౌండ్ వినపరావాలంటే ఏదైనా మీడియం కావాలి, ఏదైనా మీడియం, ఎయిర్ కానీ ఏదైనా సరే అలాంటప్పుడు ఉంటేనే సౌండ్ ట్రావెల్ చేస్తుంది, లేదంటే చేయదు. వాక్యూమ్లో జీరో ట్రావెలింగ్ అనమాట. ఇప్పుడు వాటర్ అండ్ ఎయిర్లో అంటే వీటి యొక్క మాలిక్యూల్స్ యొక్క డెన్సిటీ స్టీల్ కంటే తక్కువ అండి, స్టీల్ కంటే తక్కువ. సౌండ్ ఎట్లా అంటే ఎక్కడైతే ఎక్కువ డెన్సిటీ ఉంటుందో ఆ ఏరియాలో సౌండ్ చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తుంది. అందుకే సౌండ్ వచ్చేసి స్టీల్లో 5500 సంథింగ్ మీటర్ పర్ సెకండ్స్ స్పీడ్తో సౌండ్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో స్టీల్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఓమ్స్. సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనగానే మనకు ఓమ్ అని గుర్తుకు రావాలి. ఇది ఒక శాస్త్రవేత్త, బట్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ కూడా ఓమ్ అండి. సో ఇక్కడ జస్ట్ వచ్చేసి వర్క్ యొక్క యూనిట్ వచ్చేసి జౌల్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి న్యూటన్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ సిజిఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అని అడిగితే డైన్ అని కూడా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ది పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ గివెన్ ఇన్ అని అడిగాడు. లెన్స్ యొక్క పవర్ వచ్చేసి డయాప్టర్స్లో మనం చెప్పుకుంటామండి. దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ పవర్ అనమాట, లెన్స్ యొక్క పవర్. సో హార్స్ పవర్ అనగానే మనకు 746 watts గుర్తుకు రావాలి. డైన్ అంటే ఇందాక చెప్పాను, ఇక ఫోర్స్ యొక్క సిజిఎస్ మెథడ్లో యూనిట్ అనమాట. నెక్స్ట్ లైట్ ఇయర్ అంటే 1 year లో లైట్ ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్గా మనం చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెజరింగ్ రిలేటివ్ హ్యూమిడిటీ. సో రిలేటివ్ హ్యూమిడిటీ దేంతో మెజర్ చేస్తారని అడిగాడు. హైగ్రోమీటర్, ఓకేనా. హైగ్రోమీటర్తో మనకు గాలిలో తేమను మెజర్ చేస్తారంట హైగ్రోమీటర్ ద్వారా. సో ఈ బారోమీటర్ అనేది వాతావరణ పీడనాన్ని మెజర్ చేసడానికి యూజ్ చేస్తారండి. ప్రెషర్ యొక్క యూనిట్ వచ్చేసి బారు. సో ఇక్కడ నెక్స్ట్ హైడ్రోమీటర్ వచ్చేసి నీటిలో వాటి యొక్క గ్రావిటీని తెలియజేసేదానికి వాడతారనమాట హైడ్రోమీటర్. గ్రావిటీ ఆర్ నథింగ్ బట్ ఐ థింక్ డెన్సిటీ లైక్ దట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అట్ విచ్ టెంపరేచర్ ది సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ ఆర్ స్కేల్ ఈజ్ ఈక్వల్ అని అడిగాడు. సో ఏదైతుందండి -40 degree టెంపరేచర్ దగ్గర -40 degrees. సో ఫారెన్హీట్స్ అండ్ సెంటిగ్రేడ్స్ ఈక్వల్గా ఉంటాయి, గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఇందాకే చెప్పుకున్నాము, యూనిట్ ఆఫ్ ఫోర్సు డైన్ కూడా ఉంటుందండి, ఇక్కడ న్యూటన్స్ కూడా ఉంటుందండి. ఎందుకంటే
న్యూటన్స్ వచ్చేసి ఎస్ఐ పద్ధతిలో, డైన్స్ వచ్చేసి సిజిఎస్ పద్ధతిలో దీని యొక్క యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ బోత్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ హీట్ ఇలాంటి సేమ్ క్వశ్చన్స్ ఇలానే అడుగుతాడు, ఆప్షన్స్ కూడా ఇలానే ఇస్తాడు అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సిల్వర్ అనేది మీరు క్వశ్చన్లో కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 22 సోడియం అనమాట. ఇది కంటైన్స్ హౌ మెనీ న్యూట్రాన్స్ అని అడిగాడు. సో ఈ క్వశ్చన్ కూడా ఇలానే అడుగుతాడు, ఇలానే మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇంక వేరేగా మార్చి అయితే ఏమి ఇవ్వడు. 12 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మిడిల్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అని అడిగాడు. సో ఎర్త్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయండి. సో కోరు, క్రస్ట్, ఇక ఇంకా లోపలికి పోతే అవుటర్ లేయర్ క్రస్ట్ అంటారు, ఇంకా లోపలికి పోతే మ్యాంటల్, ఇంకా లోపలికి పోతే లాస్ట్ లేయర్ వచ్చేసి కోర్. సో క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్ అనే విధంగా మనకు 3 లేయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అవుటర్ లేయర్ అని అడిగాడు కదా, మిడిల్ లేయర్ అని అడిగాడు, నో ప్రాబ్లం. ఇక్కడ మ్యాంటల్ అనేది మిడిల్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. చూడండి ఇక్కడ క్రస్ట్ ఇచ్చాడు, క్రస్ట్ అవుటర్ లేయర్, కోర్ వచ్చేసి సెంటర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ విచ్ ఫ్యాక్టర్ బుయెన్సీ డిపెండ్స్ ఫర్ ఏ గివెన్ బాడీ అని అడిగాడు. బుయాన్సీ అంటే మనకు నీళ్ళలో తేలే ఇది ఉంటుంది కదా, అది ఒక కాన్సెప్ట్. ఆర్కిమిడిస్ సిద్ధాంతం ఉంటుందండి. ఆర్కిమిడిస్ సిద్ధాంతము దీన్ని తెలియజేస్తుంది, బుయాన్సీని. సో ఇతను ఏం చెప్తాడంటే ఎంత 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 ఫోర్స్తో మనము ఏదైనా వస్తువును మనము నీళ్ళల్లో వేస్తే, ఏదైనా ఫోర్స్ అప్లై చేసి నీళ్ళలో వేస్తే దానికి తగ్గట్టు మనకు అంతే ఘనపరిమాణం గల నీళ్లు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. సో ఘనపరిమాణం అంటే నథింగ్ బట్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఏదైనా బాడీ. సో వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుంచుకోండి. సో బాయ్స్, ఇంకా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వెన్ ఏ వేవ్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ది క్వాంటిటీ విచ్ విల్ నాట్ చేంజ్ ఈజ్ అని అడిగాడు. ఏది చేంజ్ కాదు, ఏదైనా వేవ్స్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియం వరకు వెళ్తే ఏది చేంజ్ కాదు అని అడిగాడు. యాంప్లిట్యూడు, స్పీడు, లేకపోతే ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. సో ఎవ్వియస్లీ మనకు ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదండి, ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి మీకు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాల్కులేట్ సెంట్రిపెటల్ ఫోర్స్ అని అడిగాడు. సెంట్రిఫిగల్ కాదు, సెంట్రిపెటల్. ఇక్కడ చూడండి, సెంట్రిఫిగల్ అంటే ఏంటి, సెంట్రిపెటల్ అంటే ఏంటి అర్థం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ సన్ ఉన్నాడు, సన్ చుట్టూ మన ఎర్త్ తిరుగుతుంది, ఒక యాక్సిస్లో తిరుగుతుంది, రైట్. సో ఎప్పటికీ సన్ యొక్క గ్రావిటీ కూడా ఉంటుంది కదా, సన్ కూడా గ్రావిటీ ఉంటుంది. ఈ గ్రావిటీ వల్ల ఎర్త్ను తన వైపు లాక్కోవాలని ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఎర్త్కు కూడా సర్టన్ గ్రావిటీ ఉండి ఇది కూడా ఎప్పుడు ఇక్కడ అవుటర్ సైడ్ పోవాలనే ట్రై చేస్తుంటుంది. సో ఈ తన వైపు లాక్కోవాలని ట్రై చేసే ఫోర్స్ను వచ్చేసి సెంట్రిపెటల్ అంటారు. ఇక్కడ అవుట్ సైడ్ పోవాలనే ఇది చూసి ఈ ఫోర్స్ వచ్చేసి సెంట్రిఫిగల్ అంటారు అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెంట్రిఫిగల్ ఫోర్స్ వచ్చేసి mv²/r అంటే mv² అంటే మనకు మాస్ వాల్యూమ్ స్క్వేర్ బై రేడియస్ అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సౌండ్ అని అడిగాడు. ఎనర్జీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సౌండ్. సో యాక్చువల్లీ సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కూడా చెప్పుకోవచ్చు. డిఎన్ఏ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ ది డిఎన్ఏ, డిఆక్సీ న్యూక్లిక్ యాసిడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు న్యూక్లియస్లో ప్రజెంట్ అయింది. న్యూక్లియస్లో మనకు సెల్ ఉంటుంది, సెల్లో న్యూక్లియస్లో సెంటర్ పార్ట్లో డిఎన్ఏ ఉంటుందండి. సో క్రోమోజోమ్స్ ఉంటాయి, ఈ క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుందన్నమాట. సో ఈ బయట మైటోకాండ్రియా ఉంటుంది, విచ్ ఇస్ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అది రెడ్ కలర్లో ఉంటుందని కూడా మనము చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంప్యూర్ బ్లడ్ రన్స్ త్రూ అంటే మీరు ఆల్రెడీ గుర్తు చేసుకోవాల్సింది. ఇంప్యూర్ అంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ అండి. డీఆక్సినేటెడ్ బ్లడ్, దీన్ని ఇంప్యూర్ బ్లడ్ అని కూడా అంటాడు, డీఆక్సినేటెడ్ బ్లడ్. సో ఇది హార్ట్కు తీసుకెళ్తుంది అనమాట. ఏది ఈ వెయిన్స్ అనేది హార్ట్కి తీసుకెళ్తే, ఒకవేళ ఆర్టరీ గుర్తు మనం తెలుసుకోవాలంటే ఆక్సినేటెడ్ అంటే అక్కడ నుంచి ఆక్సిజన్ మిక్స్ అయి వెళ్తున్నవి వెళ్ళే రక్తంను మనకు ఆర్టరీస్ తీసుకెళ్తాయి అన్నమాట అప్ టు ద సెల్స్. సో నెక్స్ట్ వచ్చేసి కిడ్నీస్ ప్యూరిఫై ది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఈ లంగ్స్ వచ్చేసి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన బ్లడ్కు ఆక్సిజన్ సప్లై చేసే పార్ట్ ఏది అని అడిగితే లంగ్స్ అని మీరు గుర్తు చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి
క్లోరోఫిల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అఫియస్లీ క్లోరోఫిల్ వచ్చేసి మనకు ఆకుల్లో ఉంటుందండి. ఈ ఆకుల్లో ఉండడం వల్లనే మనకు కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఆకుల్లో ఉండడం వల్ల ఇది ఆకుపచ్చగా ఉంటుందండి. ఆకుల్లో మనకు ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది కూడా జరుగుతుంది. ఇదే ఆకులను మనకు కిచెన్ హౌస్ ఆఫ్ ది ప్లాంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫోయిలం అంటే గుర్తుంచుకోవాలి, మనకు ఎక్కడైతే కిరణజన్య సంయోగ క్రియ పిండి పదార్థాలు తయారవుతుంది, ఫుడ్ తయారవుతుంది, అది ఆ ఫుడ్ను త్రూఅవుట్ ద ప్లాంట్కు సప్లై చేసేదాన్ని ఫోయిలం అంటారు. జైలం అంటే భూమి నుంచి నీళ్లను మినరల్స్ని తీసుకెళ్లేదాన్ని జైలం అంటారు. ఇంకా స్టెమ్ అంటే కొమ్మలు అని గుర్తుపెట్టుకోవచ్చు, మెయిన్ రూట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఆబ్వియస్లీ ట్రాకీ. ఇన్సెక్ట్ అయితే ట్రాకీ అండి, స్కిన్ అయితే మనకు కప్పలు, సో లంగ్స్ మనైతే హ్యూమన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ అని అడిగాడు. థైరాయిడ్ కాదండి, ఇవన్నీ గ్లాండ్స్, బట్ థైరాయిడ్ కాదు, లివర్ గ్లాండ్ అనమాట లార్జెస్ట్ గ్లాండ్. ఒక లార్జెస్ట్ ఆర్గాన్ అడిగితే మనం స్కిన్ అని పెట్టుకోవాలి, లార్జెస్ట్ గ్లాండ్ అంటే లివర్ అని పెట్టుకోవాలి. ఈ పిట్యూటరీ అనే గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని అతి చిన్నది, జస్ట్ బఠానీ గింజ అంతే ఉంటుంది కానీ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ స్కిన్ వచ్చేసి లార్జెస్ట్ ఆర్గాన్గా చెప్పుకోవచ్చు అనమాట మన హ్యూమన్ బాడీ. లాస్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ బైసెక్సువల్ ఆర్గానిజం అని అడిగాడు. సో ఎర్త్వాము, అమీబా, హైడ్రా అండ్ స్టార్ ఫిష్. సో ఇక్కడ నేను కూడా చాలా వరకు కన్ఫ్యూజ్ అయిందంటే అమీబా అనుకుంటున్నాను, కానీ ఇక్కడ అమీబా కాదండి. ఎర్త్వామ్లో మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ రెండు కలిగి ఉంటుంది ఎర్త్వామ్ అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ 35 క్వశ్చన్స్ అయితే క్లియర్ అయితే కావడం జరిగింది. అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్గా వింటూ ఉంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను చెప్పిన వాటిలోంచే వస్తాయి అన్నమాట. సో కైండ్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. అందరి పిల్లలకు యూజ్ అయ్యే విధంగా నేను క్లాసెస్ అనేది చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేంత కొద్దీ నేను క్లాసెస్ చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆర్మీ యొక్క ట్రైనింగ్లో మీకు ఎంత అమౌంట్ ఇస్తారో, శాలరీస్ ఎలా వస్తాయి, బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కూడా ఒక క్లియర్గా వీడియో చేసి కూడా నేను మీకు అందిస్తాను బాయ్స్. సో స్టే కనెక్టెడ్ విత్ సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోరోవర్ గుర్తుంచుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ రూపంలో అంటే వీడియోల రూపంలో నేను మీకు ఇవ్వడం జరిగింది. ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ చదువుకోండి, షేర్ కూడా చేస్తుండండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. కైండ్లీ సపోర్ట్ దిస్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.